65 లక్షల మంది ప్యాసింజర్ల కష్టాలను చూస్తూ మౌనంగా ఉంటే నాది ప్రభుత్వం కాదు. నేను అందుకే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ ద్వారా కూడా కోరుతా ఉన్నా. సమ్మె పరిష్కార మార్గం కాదు. ప్రయాణికులకు అసౌకర్యం కలుగజేస్తూ ఉంది. అందులో వైద్యం పోయేటోళ్ళు ఉన్నారు, విద్యాపరంగా పోయేటోళ్ళు ఉన్నారు, ఉపాధి కోసం పోయేటోళ్ళు ఉన్నారు. ఎండాకాలం రకరకాల అంశాలు, సెలవులు, పిల్లలు, బంధువులు, రకరకాల అంశాల మీద తిరిగే వ్యవస్థ ఉంది. ఈ సందర్భంలో అది కూడా ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందించేటువంటి సందర్భంలో మొట్టమొదటి వేసిన కమిటీ 4 గంటలు మీ వివరాలన్నీ విన్న తర్వాత మీరు సమ్మెకి పోవడం అంటే మీరు ఫ్రీఫిక్స్ మైండ్ తోటి ఉన్నారు అని కార్మిక ప్రతినిధులు అంటే ఉద్యోగస్తులు గమనించాలని కోరుతా ఉన్నాం. 4 అధికారుల కమిటీ వేసినాము. 4 అధికారుల కమిటీ వేసి వాళ్ళు విని వాళ్ళు మాకు ప్రభుత్వంకు ఈ సమస్యలను చెప్పే లోపలే మీరు సమ్మెకి పోతే ఏం చేయాలి? అట్లా కాదు కదా. కమిటీకి నేనంటాను, ఇంతకుముందు మీరు కమిటీల కాలయాపన అని ఒక రాంగ్ ప్రాపగండా చేస్తారు. ఇంతకుముందు మా ప్రభుత్వం వచ్చాక ఎప్పుడైనా కమిటీ చేసిందా? మీరు ట్రాన్స్పోర్ట్ బీట్ చూస్తారు, ఎప్పుడు చేసినామా? ఫస్ట్ టైం కదా. 4 అవర్స్లో మీరు 41 రోజులు చేంజ్ చేసినారు. 41 రోజులు చేంజ్ చేసినామంటే మీరు సమ్మెకు సంబంధించినటువంటి ఆలోచన విధానము, దానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది కదా. మేము వాళ్ళ పట్ల సానుకూలంగా మనం చెప్తున్నాం కదా. ప్రతిపక్ష పార్టీకి ప్రజలను ఇబ్బంది పెట్టాలి, వారు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చూసి శిఖలు బట్టి కొట్లాడుకుంటారు. ఏంది ఇక్కడ కొట్లాడుకుంటారు? అవును, అక్యుపెన్సీ రేటు పెరిగింది. 40 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొత్త బస్సులు వస్తూ ఉన్నాయి. మేము బస్సులు ఇప్పుడు ఒకటే రోజు ఓం ఫట్ అంటే బస్సులు రోడ్డు దిగాయి, మొత్తం వ్యవస్థ నిర్వీర్యం చేసిపోయారు మీరు. మేము అధికారం వచ్చేనాటికి ఇలా 2800 బస్సులు కొన్నాం ఈ 2 నెలల్లో. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నడుస్తూ ఉంది. మేము అనుకున్నాము 2021 పిఎఫ్ మేము పిఆర్సీ ఇచ్చినాము. 2013 బాండ్స్ 2013 280 కోట్లు ఇచ్చినాము. డిస్మిస్డ్ ఉద్యోగులు కార్మికుల పక్షపాతం లేకపోయి ఉంటే 250 డిస్మిస్ అయినటువంటి వాళ్ళకి కూడా మళ్ళీ 3 మంత్ కంపెనీస్ ఉద్యోగాలు తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం? అది ఒకసారి మర్డర్ కేసు చేసాను కూడా రాష్ట్రపతి గారు క్షమాభిక్ష పెట్టేంత ఉదార స్వభావం ఉన్న ప్రజాస్వామ్యం ఇది. అటువంటి వాళ్ళు అన్ని అప్లికేషన్ తీసుకొని ఒక లీగల్గా పూర్తిగా ఇక ఏదో క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఉన్నటువంటి కేసులు తప్ప హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో అన్ని కన్సిడర్ చేసినాం. కారుణ్య నియామకాలు అన్ని ఇస్తున్నాం. వాళ్ళకి 3 సంవత్సరాల ఆ ట్రాన్స్మిషన్ పీరియడ్ ఉంటే 2 సంవత్సరాలు తగ్గించినాం పర్మనెంట్ కావడానికి. ఈవీ బస్సులు అంటే ఈవీ బస్సులకు సంబంధించి అరే డిపోలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిపోలో ఇవ్వండి సొత్తు కాదు, ప్రభుత్వ సొత్తు ఆర్టీసీది. కాబట్టి అనవసరంగా వాళ్ళు రాంగ్ ఆలోచనతో పోతే పొరపాటు అవుతుంది. హైదరాబాద్లోనే మెజారిటీ బస్సులు తిరుగుతున్నాయి, మెజారిటీ ప్రయాణికులు ఆర్టీసీని ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చర్యలు ఏం చేపట్టబోతున్నారు? మెట్రో కానీ ఇప్పుడు ఆల్రెడీ మెట్రోకి సంబంధించి కావచ్చు, ఎంఎంటీఎస్ సంబంధించి వాళ్ళ సేవలను డెఫినెట్లీ ఇంకా కోఆర్డినేట్ చేస్తాం. వాటిని నేను కోఆర్డినేట్ చేసే కంటే ఎక్కువ నేను ఆర్టీసీ కార్మిక సంఘాలను, ఆర్టీసీ ఉద్యోగులను రవాణా శాఖ మంత్రిగా నేను మరొక్కసారి కూడా కోరుతా ఉన్నా, ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి చర్యలొద్దు. మీ నిరసన తప్పకుండా ఒక ప్రజాస్వామికంగా మీ డిమాండ్ పట్ల ప్రభుత్వం గుర్తించే విధంగా ఉండాలి. సమ్మె అనేటువంటి దాని ద్వారా ప్రజలకు అసౌకర్యం కలుగుతుంటే కూడా మాకేందిలే అని, అందులో అసలు నిజంగా సరే కార్మికుల నాయకత్వ చట్టాలు ఏమున్నాయో తెలియదు, కానీ అందులో సగం కంటే ఎక్కువ రిమూవ్డ్, రిటైర్డ్ ఆర్ నాట్ వర్కింగ్. వాళ్ళకు ఆర్టీసీ కార్మికుల నిజమైన సమస్య ఉద్యోగం చేసేటోళ్ళు, ఉద్యోగం చేసేకి సంబంధించిన వాళ్ళు గట్టిగా మాట్లాడి మా దగ్గర వచ్చి పరిష్కారంగా ఉంటే అయిపోతుంది. జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పి వాళ్ళందరూ దాని కార్మిక చట్టంలో ఉండొచ్చు. ఐఎమ్ నాట్ డినైయింగ్ చట్టము. బట్ ఇప్పుడు నేను రాజకీయాలు లేకుండా రాజకీయాల గురించి మాట్లాడదు, జర్నలిజం లేకుండా జర్నలిజం గురించి మాట్లాడితే ఎట్లయితుందో అట్లా పరిస్థితి ఉన్నది. నేను దాని గురించి ఎక్కువ డెప్త్ పోతలేను. నేను ఒకటే కోరుతున్నా, దయచేసి నేను చర్చలు రమ్మంటున్నా, పిలుస్తా ఉన్నా చర్చలకు రండి. మేము అక్రాస్ ది టేబుల్ రెడీగా ఉన్న పరిష్కారం చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. మేము కానీ సంఘాల పేరు మీద మేము ఏం చేస్తే అట్లా నడుస్తుంది, ప్రజలను ఇబ్బంది పెడతామంటే ప్రభుత్వం ఎప్పుడు ప్రభుత్వమే. కాబట్టి ప్రజలకు అసౌకర్యం కలగకుండా అందరినీ ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులను విధుల్లో చేరి వెంటనే ప్రజలకు అసౌకర్యం కలగడం చూడమని కోరుతా ఉన్నా. సమ్మె ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వాళ్ళకు నేను కోరుతా ఉన్నా, రాక్షసానందం పొందడమో లేకపోతే మహిళలకు సంబంధించినటువంటి ఇంత ఎండాకాలంలో ప్రయాణపరంగా ఇబ్బందులు కలగజేయడం మీకు సంతోషము,
ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఇటువంటి ఏ స్థాయికైనా దిగజారుతాం అనుకుంటే అది మీ కర్మ, మీ రాజకీయ మైండ్ సెట్ అటువంటిది. రండి, శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడన్నా ఆర్టీసీ గురించి ఎవరైనా ప్రతిపక్షం, ఇది ప్రజాస్వామ్యం, ఆర్టీసీకి సంబంధించిన ఏదైనా విజ్ఞప్తి చేసిండా? ఇలా నేరుగా సమ్మెకు సంబంధించి సకల జనుల సమ్మె చేస్తున్నట్టు సకల జనుల సమ్మె నీ కొరకు చేసింది కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు అనేక సందర్భాల్లో అప్రిషియేట్ చేసినాం. దానికి దీనికి సంబంధం ఏమున్నది? వాళ్ళు మాట్లాడుతున్నట్టు వాళ్ళు నేరుగా అందరు రాజకీయాలు, నిన్న కొంతమంది రాజకీయ నాయకులు ప్రకటించారు మద్దతు. వీళ్ళ ఉద్దేశము ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి ప్రయాణికులకు సౌకర్యాలు కలుగుతూ, ముఖ్యంగా తెలంగాణ అక్కా చెల్లెళ్లకు దాదాపు 300 కోట్ల మంది మహిళలు ఈ ప్రయాణాన్ని వినియోగించుకొని 10,000 కోట్ల ఆర్థికపరమైన లాభం పొందినటువంటి దృష్టిలో ఇటువంటి విధంగా వ్యవహారం చేస్తున్నారు.